హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి బటర్ బిస్కెట్స్ అండి. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. చూడండి, చేత్తో ఇలా ఒక్క చేత్తో నలిపితే కట్ అయిపోయినాయి చూసారా? నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. చాలా సింపుల్గా చేసుకోవడం నేర్పిస్తాను నేను. దీనికి ముందుగా ఒక 30 గ్రామ్స్ షుగర్ తీసుకోవాలండి. షుగర్ పౌడరు మిక్సీలో చేసుకోవాలి. ఒక 30 గ్రామ్స్ ఉంటే సరిపోతుంది. తర్వాత అన్సాల్టెడ్ బటర్ అండి. బటర్ సాల్టీగా ఉండకూడదు. ఇది 100 గ్రామ్స్ ఉండాలన్నమాట. కరెక్ట్గా 100 గ్రామ్స్ ఉండాలి. దీన్ని చక్కగా క్రీమీగా వచ్చేయాలన్నమాట అండి. ఇది రూమ్ టెంపరేచర్లో ఉండాలి, ఫ్రిడ్జ్లో ఉంచకుండా. ఎప్పుడు షుగర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకోవాలండి, స్మూత్గా అయిపోవాలి, బాగా కలిసిపోవాలన్నమాట షుగరు. ఇప్పుడు మైదా మనం కొలుచుకుందాం. చూడండి, ఇది ఒక 120 గ్రామ్స్ ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే బటర్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటే సరిపోతుంది అనమాట. ఒక స్పూను, ఒక 120 గ్రామ్స్ అంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇది కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలండి. బీటర్ అవసరం లేదు, చేత్తోనే కలిపేసుకోవచ్చు. కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట. బాగా కలిసిపోవాలి, స్మూత్గా అయిపోవాలన్నమాట. చక్కగా కలిసిపోతుంది చూసారా? అంతేనండి, చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ వేసుకుందాం. ఇప్పుడు నేను ఫ్లవర్ నాజిల్ తీసుకుని దానిలో ఫ్లవర్స్ లాగా వేస్తున్నానండి. మీరు కావాలంటే చేత్తో వేసుకోవచ్చు. నేను ఓవెన్లో చేస్తున్నాను. దానిలో బటర్ పేపర్ వేసుకుని ఈ ఫ్లవర్ నాజిల్తో వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా గ్యాప్ ఇచ్చి మొత్తం అన్నీ వేసుకోవాలన్నమాట బిస్కెట్స్. ఇవి చక్కగా ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఈలోపు మనం ఫ్రీ హీట్ చేసుకోవచ్చు ఓవెన్ని. 160 డిగ్రీస్లో బేక్ మోడ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. ఈ బిస్కెట్స్ని ఫ్రిడ్జ్లోంచి తీసి మనం ఫ్రీ హీట్ చేసిన ఓవెన్లో పెట్టుకోవాలి. ఎక్కువ టైం అక్కర్లేదండి, జస్ట్ ఇలా తిరిగి చూసేసరికి అయిపోద్ది. కరెక్ట్గా 15 మినిట్స్ పట్టింది నాకు. 13 మినిట్స్ దగ్గర చూసుకోండి. జస్ట్ కలర్ చేంజ్ అయితే చాలు. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయింది కదా, సరిపోతుందండి. దీన్ని తీసేసి వేరే దగ్గర పెట్టాలన్నమాట. లేదంటే దాని వేడి తగిలేస్తుంది. పక్కకు పెట్టేసుకోండి. చూడండి, విరిస్తే చూడండి చేత్తో ఎంత చక్కగా స్మూత్గా వచ్చేస్తున్నాయో. మాకైతే ఈ షుగర్ సరిపోయిందండి. కావాలి ఇంకొంచెం షుగర్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక 20 గ్రామ్స్ అలా ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట. మాకైతే సరిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.